సాయంకాల సమయంలో మరి యొక్క పాఠ్యాంశాలను వినుతున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన యొక్క ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నటువంటి అంశం ఏమనగా దేవునితో సమానము. అంటే దేవునితో సమానమైనటువంటి యొక్క టైటిల్ని పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే, అనేక మంది తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేటువంటి ముగ్గురును ఒక్కరే అనేటువంటి భావన కలిగినటువంటి వారుగా ఉన్నారు. కనుక లేఖనాలు మనం చదివినప్పుడు ఏ సందర్భంలో కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరై ఉన్నారనేటువంటి భావన ఎక్కడ మనకి కనపడదు. కనుక మరి ఈరోజు అనేక మంది తండ్రి, కుమారుడు ఇద్దరును సమానులే అనేటువంటి భావన కూడా కలిగి ఉన్నారు. దానికి సంబంధించి ఈ యొక్క అంశాన్ని మీ ఎదుటికి తీసుకురావడం జరిగింది. ఈ అంశంలో కొద్ది రోజుల క్రితం మొదటి భాగాన్ని నేను మాట్లాడి ఫేస్బుక్ లైవ్లో పెట్టడం జరిగింది. ఈరోజు అదే అంశాన్ని లేదా అదే పాఠాన్ని తర్వాత భాగంగా కొనసాగించాలని ఆశతో మీ ఎదుటికి వచ్చాను. ఈరోజు కొనసాగించాలనుకునే అంశంలో మరి సృష్టి మొదలుకొని యేసు ఈ భూమి మీద వచ్చే వరకు, మరొకసారి సృష్టి మొదలుకొని యేసు ఈ భూమి మీదకి వచ్చే వరకు ఆయన యొక్క శక్తి మరియు అధికారములకు మూల కారణము ఎవరు? అంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఇద్దరూ సమానులే అని చెప్పానంటే, ఆయన మరి సృష్టించబడింది మొదలుకొని, అంటే ఈ యొక్క భూమి ఆకాశం సృష్టించబడింది మొదలుకొని యేసు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు యేసుకు గల శక్తి మరియు అధికారములకు మూల కారణం ఎవరై ఉన్నారు అనే అంశాన్ని మనం చూస్తాం. వాట్ వాజ్ ద సోర్స్ ఆఫ్ జీసస్ అథారిటీ అండ్ పవర్ ఫ్రమ్ క్రియేషన్ అంటిల్ ఈ కేమ్ టు ఎర్త్? చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో యేసు ఈ భూమిలో జన్మింపక మునుపు తనకి ఒక మహిమ ఉన్నట్లుగా లేఖనం చెప్తున్నది. యేసు ఈ భూమి మీద జన్మించక ముందు తనకు ఒక మహిమ ఉన్నట్లుగా యేసు మరి గ్రహించి ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చదవగలం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం మీరు కనుక తిప్పుకున్నట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో యేసు ఈ విధంగా అడుగుతున్నాడు, తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచుము. అంటే యేసుక్రీస్తు తండ్రి ఇద్దరు సమానులైతే, ఇద్దరు ఒకే వ్యక్తి అయితే, ఇక్కడ తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు విజ్ఞప్తి చేస్తున్నటువంటి కార్యం గమనించండి. ఇక్కడ లోకం పుట్టక మునుపు దేవుని యొద్ద యేసునకు ఒక మహిమ ఉన్నది అనే విషయాన్ని చెప్పడం జరుగుతున్నది. అప్పుడు ఆ యొక్క తండ్రి గనక యేసు చేసిన విజ్ఞప్తిని ఆలకించి ఉంటే, యేసు చేసినటువంటి విజ్ఞప్తిని ఆయన అంగీకరించి ఉంటే, తండ్రి అయిన దేవుడు ఏం చేసి ఉండేవాడంటే యేసుక్రీస్తునకు ఆ యొక్క మహిమను ఇచ్చి ఉండేవాడు. అలాగైతే మరి ఇచ్చినటువంటి వారు గొప్పవారా లేదా తీసుకున్నటువంటి వారు గొప్పవారా? కనుక మనం గమనించవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని గురించి వరుసగా మనం గమనించుకుంటూ ఆలోచించుకుంటూ పోదాము. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి దగ్గర అడుగుతున్నాడు, లోకం పుట్టక మునుపు నీ వద్ద నాకు ఒక మహిమ ఉన్నది, దయచేసి ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహింపరచుము అని చెప్పి అడుగుతున్నాడు. అదేవిధంగా ఒకవేళ యేసుక్రీస్తుని యొక్క మనవిని దేవుడు అంగీకరించి ఉంటే, యేసుక్రీస్తు పొందేటిన ఆ యొక్క మహిమకు ఎవరు కారణమై ఉంటారు? యేసుక్రీస్తు తనకు తానుగానే తీసుకోవడానికి ఆస్కారం ఉండేనా? లేదు కదా. ఎవరు ఇచ్చి ఉండాలి? తండ్రి అయిన దేవుడు ఇచ్చి ఉంటాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం.
మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. అక్కడ ఒక అంశాన్ని మనం చదువుతాం. ఏంటి అంటే, యేసుక్రీస్తు ఇశ్రాయేలు అరణ్యంలో జీవిస్తుండగా వారిని వెంబడించినటువంటి ఒక బండగా ఉన్నాడనే విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. చూడండి, అందరూ కూడా వారు ఆత్మ సంబంధమైనటువంటి ఒకే పానీయాన్ని పానం చేశారు. ఏలైనగా తమ్ముడు వెంబడించినటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది వారు త్రాగారు. ఆ బండ క్రీస్తు అయి ఉన్నాడనే విషయము మనం చూస్తున్నాం. తర్వాత ఇక్కడ మోషే మరియు ఇశ్రాయేలు కూడా మోషేను మరియు ఇశ్రాయేలు కూడా వెంబడించినది ఎవరై ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తే అక్కడ క్రీస్తు అయి ఉన్నాడనే విషయాన్ని మరి లేఖనాల్లో చాలా వివరంగా మనకి చూపించబడి ఉన్నది. మరి నిర్గమకాండము 23వ అధ్యాయానికి మనం పోయినట్లయితే, నిర్గమకాండం 23వ అధ్యాయానికి పోయినట్లయితే 20వ వచనము మరియు 22వ వచనంలో చూసినట్లయితే యేసు యొక్క దూత ఇశ్రాయేలుకు ముందుగా నడిచినట్లుగా అక్కడ మనం చూడగలం. యేసు యొక్క దూత ఇశ్రాయేలుకు ముందుగా నడిచినట్లుగా మనం అక్కడ చూడగలం. చూడండి, 20 నుంచి 22 వచనాలు చదువుదాము. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండుడి. ఆయన మాట వినవలను. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధనై ఉందును అనేటువంటి విషయాన్ని లేఖనం చెప్తున్నది. చూడండి, ఇక్కడ నిర్గమకాండం 32వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసినట్లయితే, ఇప్పుడు ఈ యొక్క యేసు యొక్క దూత ఎవరై ఉన్నారు? నిర్గమకాండం 32వ అధ్యాయము 34వ వచనంలో యేసు యొక్క దూత ఎవరై ఉన్నారు? చూడండి, కింద వచనాలలో మనం చదువుదాము. కాబట్టి నీ వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో, నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చి దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదని మోషేతో చెప్పాను. అప్పుడు ఇక్కడ యేసు క్రీస్తు యొక్క దూత ఒక ఆయన ఉన్నట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. ఆ లేఖనాలలో మరి యేసుక్రీస్తు అరణ్యంలో మోషేతో కానీ మరి ఆనాడు ఇశ్రాయేలుతో కానీ వారిని ఆత్మసంబంధంగా వెంబడించాడు అనేటువంటి విషయాలు మనం చూసాము. మరి యేసుక్రీస్తు యొక్క దూత కూడా మరి ఆనాడు ఇశ్రాయేలుని వెంబడించినట్లుగా లేఖనాలు మనకి స్పష్టంగా చూపిస్తున్నాయి. నిర్గమకాండం 33వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే, నిర్గమకాండం 33వ అధ్యాయము 14 మరియు 15 వచనాల్లో మనం చూసినట్లయితే, మోషేతోనూ ఇశ్రాయేలుతోనూ వెళ్ళిన దూతను తన సన్నిధి అని అక్కడ ఆయన పిలవటం జరిగింది. మోషేతోనూ ఇశ్రాయేలుతోనూ వెళ్ళినటువంటి ఆ యొక్క దూతని తన సన్నిధి అనగా దేవుని సన్నిధి లేదా యేసు యొక్క సన్నిధి అనేటువంటి విషయాన్ని అక్కడ పిలవటం జరిగింది. చూడండి, వచ్చిన భాగాల్లో చూద్దాం. అందుకు ఆయన 14-15 వచనాలు, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా మోషే నీ సన్నిధి రాని ఎళ్ళ ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము అని చెప్పి మోషే విన్నవించడం జరిగింది. గమనించాలి, దీంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం వరుసగా చదువుకుంటూ పోయిన తర్వాతనే మనకు అర్థమవుతుందనే విషయాన్ని గమనించాలి. అప్పుడు యేసు యొక్క సన్నిధి దూత తమతో వస్తుందని చెప్పి మోషే అక్కడ అర్థం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు యొక్క సన్నిధి దూత అనగా మోషేతోనూ ఇశ్రాయేలుతోనూ వస్తుందని చెప్పి మోషే అర్థం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే అక్కడ దూతల్లో ఒక దూత దేవుని సన్నిధిగా కూడా గుర్తించబడినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనంలో దూతల్లో ఒక దూత దేవుని సన్నిధిగా గుర్తించబడినట్లుగా ఆ యొక్క వచనాలలో యెషయా చెప్తున్నారు. చూడండి,
వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ప్రేమ చేతను తాళిం చేతను వారిని విమోచించను. పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుసు మోసుకొనుసు వచ్చను అని చెప్పి వచ్చిన భాగం చెప్తున్నది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, అప్పుడు దేవుని యొక్క సన్నిధి లేదా యేసుక్రీస్తు యొక్క సన్నిధి అనేటువంటి సందర్భము దూతకు కూడా అప్పుడప్పుడు ఉపయోగించబడినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, కింద మనం చూసినట్లయితే దేవుని దూత యొక్క సన్నిధి అరణ్యంలో ఉన్నదా అంటే ఉన్నది. ఆయన సన్నిధి దూత ఇశ్రాయేలును భరించి వారి పాపం నుంచి ఆయన ఏం చేశాడు? వారిని రక్షించాడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. కనుక నిర్గమకాండం 33వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో మనం చూసినట్లయితే యేసు తనకు తానుగానే ఇశ్రాయేళ్ల మధ్యన వెళ్ళక మోషేతో నిలిచినట్లుగా అక్కడ మనం చూడగలం. నిర్గమకాండము 33వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో యేసు తనకు తానుగానే ఇశ్రాయేలుతో వెళ్లకుండా మరి మోషేతో ఉన్నట్లుగా అక్కడ ఆ వచన భాగాల్లో మనం చూడగలం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాంతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసి నీ సంతానములకు దీన్ని ఇచ్చిదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీలను, హిత్తీలను, పెరిజ్జీలను, హివ్వీలను, యెబూసీలను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడనూ ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడనొల్లని ప్రజలు ఒక క్షణం మాత్రము నేను మీ నడుమకు వచ్చితనా మిమ్మల్ని నిర్మూలం చేస్తున్న కనుక మిమ్మల్ని ఏం చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడి అని చెప్పుము అనిను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వారు ఎవరు? ఆయన వారితో పోనట్లయితే మాట్లాడుతున్నటువంటి వారి మధ్యలో వెళ్ళని ఎడల లేదా వారికి తోడుగా వెళ్ళని ఎడల ఆయన వారిని వెంబడించినటువంటి బండ అది ఎవరై ఉన్నారు? అది క్రీస్తు అయి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. వారిని వెంబడించినటువంటి బండ క్రీస్తు అయి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల్లో చూసినట్లయితే మోషేతో మాట్లాడిన ఆ యొక్క వ్యక్తి అది ఎవరైనా కావచ్చు. అది తండ్రి అయిన దేవుడా లేదా యేసుక్రీస్తు అని మనం చూడబోతాము. తండ్రి అయిన దేవుని అయితే మానవులు ఎవరు కూడా చూడటానికి అవకాశం లేదనేటువంటి విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నది. కనుక ఇక్కడ ఎవరు ఆయన్ని మోషే మరి ఎవరిని చూశాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే అది యేసుక్రీస్తు అయి ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించగలం. నిర్గమకాండము 33వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల్లో మరి మోషేతో మాట్లాడినట్టు ఆ యొక్క వ్యక్తి చాలా మహిమ కలిగినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని లేఖనాలు చెప్తున్నాయి. చదువుదాం వచ్చిన భాగం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనబర్చెదను, యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదను వానియందు కనికరపడెదను, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకుడు అనిను. గమనించాలి, ఇక్కడ యేసుక్రీస్తు అక్కడ యెహోవా దేవుడు మోషే తనకు కనబరుచుకునమని చెప్పి మోషే కోరినప్పుడు అది యెహోవా దేవుడై ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశాలు లేవు అనే విషయాన్ని మనం గమనించగలం. ఎందుకంటే ఈ భూమి మీదకి ఎప్పుడు కూడా ఏ కాలంలో కూడా యెహోవా దేవుడు రాలేదు. అప్పుడు ఎవరు వచ్చిన్నారు అని అంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వచ్చాడు అనే విషయాన్ని మనం కొత్త నిబంధనలో మనం చదవచ్చు. దానికి ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము 7 నుంచి 11 వచనములలో చూసినట్లయితే తన దూతకు కోపం రేపవద్దని
యేసు ఇశ్రాయేలులకు మరి హెచ్చరించి చెప్పినట్లుగా మనం చూస్తాం. అంటే యేసు యొక్క దూతకి కోపం రేపవద్దని చెప్పి యేసు ఇశ్రాయేలులకు హెచ్చరించినట్లుగా హెబ్రీ పుస్తకము 3వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల్లో మనం చూడగలం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్తున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం వినినేళ్ళ అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గములు తెలుసుకొనలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధాత్మకి కోపం రేపవద్దని చెప్పి మనకు కూడా చెప్పబడింది. ఎఫెసీ 4వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అనేటువంటి అదే హెచ్చరిక నేడున్నటువంటి క్రైస్తవులకు కూడా చెప్పబడి ఉన్నది. చూడండి ఆ యొక్క వచనంలో చెప్తున్నాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ మరి ఎంత శక్తి కలిగినటువంటి, ఎంత మహిమ కలిగినటువంటి వాడో ఇక్కడ మనం చూడగలం. అయితే ఇకపోతే ఇక్కడ అరణ్యంలో మోషేతో మాట్లాడినటువంటి వ్యక్తి లేదా మోషేకి కనబడినటువంటి వ్యక్తి ఎవరు చూద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే మోషేతో మాట్లాడినటువంటి ఆయన తండ్రి అయిన దేవుడై ఉండటానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. మోషేతో అరణ్యంలో మాట్లాడినటువంటి ఆయన లేదా అరణ్యంలో మోషే కనబడుచుకున్నటువంటి ఆయన తండ్రి అయిన దేవుడై ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. మరి ఎవరు చూడండి, యోహాను సువార్త 1:18లో ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరచును అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే ఈ లోకంలో యేసుక్రీస్తు కాకుండా యెహోవా దేవుడు ఈ భూమి మీదకి ఎప్పుడు కూడా రాలేదనే విషయాన్ని అక్కడ మనకు చూపించబడుతున్నది. మరి మరొక వచనం చూసినట్లయితే 1 తిమోతి 6వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల్లో మనం చూస్తే 1 తిమోతి 6వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు చూసినట్లయితే ఈ యొక్క వ్యక్తి యొక్క వెనక భాగాన్ని మోషే చూశాను అని చెప్పబడింది. అంటే మోషేతో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క వీపు భాగాన్ని మోషే చూసినట్లుగా అక్కడ లేఖనాల్లో మనం చూడగలం. వీపు భాగాన్ని చూసినా ముఖ భాగాన్ని చూసినా కూడా వ్యక్తిని చూసినట్లే అర్థమవుతుంది, ఏమాత్రం తేడా లేదు. ఇప్పుడు ఉదాహరణకి మనం వెళ్తున్నాము, వెనక నుంచి మన వాళ్ళు ఎవరో చూసి మనల్ని పిలుస్తారు గుర్తుపట్టి, మనల్ని చూసినట్టు అర్థమవుతుంది ముఖ భాగాన్ని చూడకపోయినప్పటికి కూడా. అదేవిధంగా యేసుక్రీస్తు ఇక్కడ మోషేకి కనబడ్డాడు అనే విషయాన్ని మనం చూడగలం. యెహోవా దేవుడు ఎప్పుడు కూడా మానవాళికి ప్రత్యక్షం కాలేదు. చూడండి వచ్చిన భాగం చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షముగా వరకు నీవు నిష్కలంకముగాను అనంద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఆ ప్రత్యక్షతను కనబరచుము, క్షమించాలి, శ్రీమంతుడును అద్వితీయునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయన్ను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక, ఆమేన్. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, పౌలు యెహోవా దేవుని గురించి మాట్లాడుతూ మనుషుల్లో ఎవడునూ ఆయననే చూడలేదు, చూడనేరడు అంటే అక్కడ మోషే మరి యెహోవా దేవుడిని చూశాడు అని అన్నట్లయితే ఇది ఏమవుతుంది? ఇది అబద్ధం అవుతుంది కదా.
కనుక అక్కడ మోషే చూసింది యెహోవా దేవుడై ఉండటానికి అవకాశం లేదు. మరి ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు అనే విషయాన్ని లేఖనాలలో మనం చూద్దాము. మరి ఒక వ్యక్తి యొక్క ముందు భాగాన్ని చూసినా, ఒక వ్యక్తి యొక్క వెనక భాగాన్ని చూసినా కావున కూడా ఇద్దరును ఆ యొక్క వ్యక్తిని గుర్తించవచ్చు అనే విషయాన్ని మనం చూడండి, కీర్తనలు 110వ అధ్యాయము 1వ వచనంలో పాత నిబంధనలో యెహోవా ఎప్పుడు కూడా క్రీస్తుగా సూచించబడ్డాడని చెప్పి కొంతమంది నమ్ముతున్నారు. చూడండి, అక్కడ వచనంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 1వ వచనంలో, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వన కూర్చుండుము. దావీదు తన యొక్క ప్రభువుని ఇంకొక ప్రభువునకు ఆయన వేరు చేసి ఇక్కడ చూపిస్తున్నాడు. దావీదు యెహోవా దేవుణ్ణి, తర్వాత యేసుక్రీస్తుని ఇద్దరిని కూడా వేరువేరుగా చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి చూడండి, దావీదు యొక్క ప్రభువు దేవుని కుమారుడై ఉన్నాడనే విషయాన్ని లేఖనాల్లో కొత్త నిబంధన నుంచి మనం గ్రహించగలం. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 22వ అధ్యాయము 41-45 వరకు మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుంచి 45 వచనాలు మనం చూసినట్లయితే, దావీదు యొక్క ప్రభువు, గమనించాలి ఇక్కడ హెబ్రీ పదం ఉపయోగించబడింది అడాన్. దావీదు యొక్క ప్రభువు అడాన్ అంటే యేసు. ప్రభు అనేటువంటి పదానికి అడాన్ అనేటువంటి హెబ్రీ పదం అది ఎవరు అంటే యేసు అని చెప్పి తేటగా యేసుక్రీస్తు చూపిస్తున్నాడు. తర్వాత పరిచయులు ఈ యొక్క సందర్భాన్ని మరి యేసు పరిచయుల దగ్గర ప్రస్తావించడం జరిగింది. ఆ వచన భాగాలు చదువుదాం. ఒకప్పుడు పరిచయులు కూడి ఉండగా యేసు వారిని చూసి, క్రీస్తుని గూర్చి మీకేం తోస్తున్నది? ఆయన ఎవరి కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చునమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయన్ని ప్రభు అని ఆత్మ వలన ఎలాగ చెప్పుస్తున్నాడు అని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చునమని ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చునని దావీదు ఆయన్ని ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుతున్నాడు? దావీదు ఆయన్ని ప్రభువుని చెప్పిన ఎడల ఆయన ఎలాగ అతనికి కుమారుడగును అని అడగటం జరిగింది. అంటే ఇక్కడ యేసుక్రీస్తు దావీదు యొక్క ప్రభువుగా గాను, యెహోవా దేవుడు మరి అక్కడ తండ్రిగా గాను సూచించినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి కాకుండా మరి క్రీస్తు ప్రభు అని అంటే అక్కడ తండ్రి అని దేవుడు కాకుండా క్రీస్తుగా ఉన్నాడని చెప్పి సూచించుకు ఇది ఒక సందర్భం అన్నమాట. చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనంలో, సృష్టి సృజింపబడిన తర్వాత యేసు తండ్రి అయిన దేవునితో ఉన్నాడనే విషయాలు మనం సామెతల గ్రంథంలో చదవగలం. చూడండి, అక్కడ ఏమున్నదంటే, ఆకాశమునకు ఎక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూటకెట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుడి పేరేమో నీకు తెలిసి ఉన్నదా అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. కావున ప్రియమైనటువంటి వాళ్ళారా, యోహాను సువార్త 1:49లో కొంతమంది యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని చెప్పి అర్థం చేసుకుని ఉన్నారు. మరికొంతమంది ఏమో మరి ఏమని అర్థం చేసుకున్నారు చూడండి. అక్కడ నతనీయులు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 1:49లో, నతనీయులు, బోధకుడా నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకి ఉత్తరం ఇచ్చెను. దేవుని కుమారుడు ప్లస్ ఇశ్రాయేల్ యొక్క రాజు అయి ఉన్నాడు అనే విషయాన్ని నతనీయులు ఒప్పుకోవడం జరిగింది. ప్రధాన యాజకులు కూడా యేసుక్రీస్తుని బంధించి విచారణ చేసినటువంటి ప్రధాన యాజకులు కూడా అనేక సందర్భాల్లో
ఆయన దేవుని కుమారుడు అని చెప్పి వారు ఎరగకే, అంటే తెలియకనే ఆయన దేవుని కుమారుడు అని చెప్పి ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం. మార్క్స్ వార్త 14:61 చూసినట్లయితే, ప్రధాన యాజకుడు నమ్మకపోయి ఉండవచ్చును, కానీ కనీసము అతడు ఆ సరైనటువంటి సమాధానాన్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది. చూడండి, అక్కడ వచ్చిన చదువుతాను. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్మని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయన అడిగను. అంటే దేవుని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆ ప్రధాన యాజకుడు అడగటం జరిగింది. మరి యోహాను సువార్త 10:36లో యేసు తనంతట తాను ఈ లోకానికి రాలేదండి. యేసు తనంతట తాను ఈ లోకానికి రాలేదు. మరి ఎలాగొచ్చాడు ఆయన? తండ్రి అయిన దేవుడు ఆయన్ని ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపించాడు. అనేక మంది ఏమనుకుంటున్నారంటే ఆయనే పరలోకంలో ఉన్నప్పుడు యెహోవా దేవుడుగా గాను, భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తుగా గాను, మళ్ళా భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మగాను ఉన్నాడు అనేటువంటి భావంతో అనేక మంది ఉన్నారు. కానీ అది లేఖనాలు అలా బోధించట్లేదు. మనము లేఖనాలు ఏమైతే చెప్పాయో, లేఖనాల్లో చెప్పబడిన దాన్ని మాత్రమే నమ్మాలి తప్ప, మానవులు తమ సొంత మాటలు ఎప్పుడైనా ఉపయోగించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని మనం నమ్మరాదు. అలాగే నమ్మినట్లయితే మనకి ఏ విధమైనటువంటి క్షేమము కానీ లేదా రక్షణ కానీ ఉండదు అనే విషయాన్ని గమనించాలి. యోహాను సువార్త 10:36లో చూడండి, వచనం చదువుతాను. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వానితో నీవు దేవదోషం చేస్తున్నావని చెప్పుదురా. అంటే ఎవరు ఆయన్ని పంపించింది? తండ్రి అయిన దేవుడే ఆయన్ని ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి ఆయన్ని పంపించడం జరిగింది. తండ్రియే ఈ లోకానికి ఆయన్ని పంపాడు, కానీ తనకు తాను కానీ ఆయన రాలేదు అనే విషయాన్ని లేఖనాలు చాలా వివరంగాను చాలా సుస్పష్టంగాను అంటే తేటగాను చెప్తున్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. యోహాను సువార్త 6:57 వచనంలో కూడా తండ్రి ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపినట్లుగా మనం చూస్తాం. వచనం చదువుదాం చూడండి. జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినివాడును నా మూలంగా జీవించును అని అంటున్నాడు. అంటే ఎవరు పంపారు? యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించింది ఎవరని చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపాడే కానీ తనకు తానుగా రాలేదు. అంటే పంపినవారు గొప్పవారా, పంపబడిన వారు గొప్పవారా? ఇద్దరు పంపినవారును పంపబడిన వారు ఇద్దరు సమానులు అవుతారా? అదెక్కడ కరెక్ట్ అవుతుందండి? ఏమాత్రం కూడా అది కరెక్ట్ కాదు. యోహాను సువార్త 8:42లో మళ్ళా యేసు చెప్తున్నాడు, తనంతట తాను ఈ లోకమునకు నేను రాలేదు అని చెప్పి ఆయన మళ్ళా ఈ యొక్క వచనంలో చెప్తున్నాడు. చూడండి, ఆ వచనాన్ని చదువుతాను. యోహాను సువార్త 8:42 యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిన్నాను, నా అంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. చూడండి, ఇన్ని వచనాల్లో యేసుక్రీస్తు తనకు తానుగా స్వయంగా ఈ భూమి మీదకి వచ్చినట్లుగా ఎక్కడా కూడా చెప్పలేదు. తన్ను పంపింది తండ్రి అయిన దేవుడు అని చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుని ప్రతిష్ఠించి ఈ భూలోకానికి పంపానని చెప్తున్నాడు, పంపాడని చెప్తున్నాడు. అలాగైతే ఇద్దరు ఎలాగూ సమానులు అవుతారు? అలాగైతే ఇద్దరు ఎలాగో ఒకే వ్యక్తి అవుతారు? కాదు కదా. ఒకవేళ అలాగ చెప్పుకున్నట్లయితే, మనము ఇద్దరు ఒకే వ్యక్తి అని చెప్పి నమ్మినట్లయితే ఈ లేఖనాలన్నీ ఏమవుతాయి? అబద్ధాలు అవుతాయి కదా. కాబట్టి లేఖనాలు ఎప్పుడు కూడా అబద్ధం కావు. మన యొక్క విశ్వాసంలో లేదా మన యొక్క నమ్మకంలోనే ఒక తేడా ఉండాలి. మనం అబద్ధీకులం కావాలి తప్ప దేవుడు ఎప్పుడు కూడా అబద్ధీకుడు కాడు అనే విషయాన్ని మనం గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 5వ వచనంలో యేసునకు ఒక శరీరాన్ని అమర్చింది కూడా తండ్రి అయిన దేవుడు అనేటువంటి విషయాన్ని అక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. చూడండి, 10వ అధ్యాయం 5వ వచనం హెబ్రీ, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణను నీవు కోరలేదు కానీ
నాకు ఒక శరీరమును అమర్చితివి. అంటే దేవుని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం కోరలేదట? బలియు అర్పణ కోరలేదు, కానీ నాకు అనగా యేసుక్రీస్తునకు ఒక శరీరాన్ని అమర్చితివి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. కావున ప్రియమైనటువంటి వాళ్ళరా, సృష్టి మొదలుకొని యేసు యొక్క జన్మదినం వరకు ఆయన యొక్క శక్తిని మరియు అధికారమునకు మూల కారణము ఎవరు అని అంటే యేసుక్రీస్తే తనకు తానుగానే మూల కారణం కాదు అనేటువంటి విషయాన్ని ఇన్ని వచనాల్లో మనం చూసాం. అప్పుడు ఎవరు ఆయన యొక్క శక్తికి అధికారములకు మూల కారణము? తండ్రి అయిన దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. అలాగైతే ఇశ్రాయేలీయులతో అరణ్యంలో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు? ఇశ్రాయేలీయులతో మరి ఇశ్రాయేలుపై అధికారం కలిగినటువంటి వ్యక్తి ఎవరు? అరణ్యంలో ఇశ్రాయేలు నడిపించుటకు తను పంపిన దూతపైనను యేసుక్రీస్తునకు అధికారం ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఆ అధికారము మరియు శక్తిని గురించి పెద్దగా మనకి లేఖనాల్లో చెప్పబడలేదు, కానీ తండ్రి అయినటువంటి దేవుడే యేసుని ఈ లోకానికి పంపినని, యేసు తండ్రి మూలంగానే జీవిస్తున్నాడు అనేటువంటి విషయాలను లేఖనాల్లో మనం ఇంతవరకు చూసాం. కాబట్టి ఈ యొక్క పాఠం యొక్క సారాంశం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ సృష్టిలో అంటే ఈ సృష్టిని సృష్టించిన తర్వాత యేసు తండ్రి యొద్ద నుంచి భూమి మీదకి వచ్చేంత వరకు కూడా యేసు కలిగినటువంటి శక్తి మరియు అధికారములకు మూల కారణము యెహోవా దేవుడే, కానీ యేసు తనకు తానుగా ఎక్కడ అధికారము కలిగి ఉన్నట్లుగా లేఖనాల్లో చెప్పలేదు. అప్పుడు అలాగైతే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఇద్దరును ఎలాగ సమానులు అవుతారు? కారు కదా. ఖచ్చితంగా దేవుడు ఆయన్ని పంపించి, దేవుడు ఆయన్ని ప్రతిష్ఠించి ఈ భూలోకాన్ని పంపించాడే, కానీ యేసు తనకు తానుగా ఈ భూమి మీదకి రాలేదు. కావున ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు మరి ఈ భూమి మీద దేనికి కూడా తనకు తానుగానే సర్వాధికారం ఉన్నట్లుగా ఎక్కడా కూడా చెప్పలేదు. తండ్రి అయిన దేవుడు నాకు అధికారం ఇచ్చాడు అనేటువంటి మాటని చెప్పడం జరిగింది. తండ్రి అయిన దేవుడు నన్ను పంపించాడని చెప్పడం జరిగింది. తండ్రి అయిన దేవుని యొక్క చిత్త ప్రకారం నేను నడుచుకుంటున్నాను చెప్పడం జరిగింది. దీని గురించి ఇంకా ముందటి భాగంలో అనేకమైనటువంటి పాఠాలు మనం వరుసగా ఒక్కొక్కటి చదువుకుంటూ పోదామండి. ఈరోజు ఇంతవరకు మీరు ఓపికతో విన్నందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అదేవిధంగా ఇటు అవకాశము కల్పించి మరి ఫేస్బుక్ లైవ్లోకి వచ్చినట్లుగా ఆశీర్వదించి నన్ను బలపరిచిన నా యొక్క తండ్రి అయిన దేవునికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క పాఠాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.